వెల్కమ్ టు ఐపీఎల్ ప్లే ఆఫ్స్. సో ఈరోజు మ్యాచ్ 71 అనమాట. సో ఇన్ని రోజులు జరిగినటువంటి మ్యాచ్ల్లో టాప్ 4లో వచ్చినటువంటి వాళ్ళందరూ క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నారు అనమాట. సో వాళ్ళలో టాప్లో ఉన్నటువంటి ఆర్సీబీ అండ్ జీటీ. సో వీళ్ళిద్దరూ ఈరోజు ఫస్ట్ ప్లే ఆఫ్స్ ఆడారు. ఇక్కడ ధర్మస్థల, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం. సో జీటీ టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయడానికి తీసుకుందనమాట. సో ఆర్సీబీ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. సో వెంకటేష్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ బ్యాటింగ్ స్టార్ట్ చేశారనమాట. ఇద్దరు మంచి పార్ట్నర్షిప్, బాగానే వెళ్తూ ఉండింది. మంచి 4లు 6లు కొడుతూ ఉన్నారనమాట. కాకపోతే ఒకరి ఒకరు అవుట్ అయిపోయారు. సో తర్వాత దేవదత్ పడిక్కల్, మళ్ళీ రజత్ పతిదార్ వచ్చారు. సో వీళ్ళిద్దరూ మళ్ళీ ఆగిపోతున్న గేమ్ని మళ్ళీ పుష్ చేశారనమాట. సో ఎక్కడ ఆర్సీబీ జోరు తగ్గలేదు. సో వీళ్ళిద్దరూ కూడా బాగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇంకా కెప్టెన్ పతిదార్ అయితే 93 రన్స్ చేశాడు. సో మంచి రెస్పాన్సిబుల్గా చేశాడు. తర్వాత కృణాల్ పాండ్యా కూడా 43 రన్స్ చేశాడు. సో అలాగా వీళ్ళు మంచి జంబో స్కోర్ 254 రన్స్ చేశారన్నమాట ఫర్ లూజింగ్ 5 వికెట్స్ ఇన్ 20 overs. సో రజత్ పతిదార్ 93లో 33 బాల్స్లో చేశాడు. 5 4s 9 6s. ఇంకా విరాట్ కోహ్లీ 43 రన్స్ ఇన్ 25 balls, 5 4s 1 6. కృణాల్ పాండ్యా 43 in 28 balls, 5 4s 2 6s. సో ఇక జీటీ బౌలింగ్ తీసుకుంటే రబడాకి 2 వికెట్లు, జేసన్ హోల్డర్కి 2 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణకి 1 వికెట్. సో తర్వాత జీటీ చేజింగ్ స్టార్ట్ చేసింది. కాకపోతే స్లోగా చేస్తూ వచ్చింది. వికెట్ కూడా పడిపోతూ వచ్చాయి అనమాట. పవర్ ప్లేలో 5 వికెట్లు దాకా పడిపోయాయి. సో ఎవరు పెద్ద స్కోర్, ఒక రాహుల్ తెవతియా ఇతను ఒకడే 68 చేశాడు 43 బాల్స్లో, 8 4s 4 6s. ఇంకా జోస్ బట్లర్ 29 చేశాడు, సాయి సుదర్శన్ 14, శుభం గిల్ 2. సో ఇలాగే చేసేసి యాక్చువల్గా 100 వరకు కూడా చేస్తారో లేదో అనుకున్నారు కానీ బట్ 162 వరకు చేసి ఆల్ అవుట్ అయిపోయారు అన్నమాట. 19.3 ఓవర్స్కే, అంటే ఇంకా 3 బాల్లు ఉన్నాయి, అందరూ అవుట్ అయిపోయారు. సో అలాగే జీటీ ఈరోజు ఫస్ట్ ప్లే ఆఫ్స్లో ఓడిపోయింది. ఇప్పుడు ఏమిటంటే జీటీ రేపు సన్ రైజర్స్ సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ గేమ్ ఉంది. సో వీళ్ళల్లో ఎవరు గెలిస్తే వాళ్ళతో జీటీ ఆడుతుందన్నమాట. సో వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో ఇప్పుడు ఆర్సీబీ ఆల్రెడీ ఫైనల్స్కి వెళ్ళిపోయింది. సో జీటీ తర్వాత రేపటి గేమ్లో గెలిచిన వాళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్స్కి వెళ్తారు. సో అది. సో ఇక ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే జేకబ్ డఫీ ఇతను 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, జోష్ హేజల్వుడ్ 1 వికెట్, రసిక్ సలాం 2 వికెట్లు, కృణాల్ పాండ్యా 2 వికెట్లు. సో అలాగా అయింది ఈరోజు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి రజత్ పతిదార్కి ఇచ్చారు. అలాగే సూపర్ 6s కూడా అతనే. తర్వాత డాట్ బాల్స్ గుడ్ బౌలర్ అతను భువనేశ్వర్ కుమార్కి వచ్చింది. మళ్ళీ సూపర్ 4s వచ్చి రాహుల్ తవతియా. సో ఇది ఓవరాల్గా ఈరోజు గేమ్. మళ్ళీ రేపు నెక్స్ట్ ప్లే ఆఫ్స్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జశ్రీ వీడియో లాగ్స్.